మీరు ఏదైనా నెగెటివ్ బిహేవియర్ నుంచి బయటపడాలనుకుంటున్నారా? అది ఏదైనా అవ్వచ్చు. మేబీ ఇట్ ఈస్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం అవ్వచ్చు, లేదా స్మోకింగ్, లేదా ఆల్కహాల్, లేదా ఇంకేదైనా నెగెటివ్ బిహేవియర్ నుంచి పాజిటివ్ బిహేవియర్ వైపుకు రావాలంటే ఫస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్ ప్యాటర్న్స్ ని మనం అర్థం చేసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, మన బిహేవియర్స్ కి రూట్ కాజ్ ఏంటి? మన సబ్ కాన్షియస్ మైండ్ లో సెట్ అయిన ప్యాటర్న్స్. ఏ ప్యాటర్న్స్ అయితే మన సబ్ కాన్షియస్ మైండ్ లో సెట్ అయి ఉన్నాయో అదే ప్యాటర్న్స్ మన లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. సో ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టెక్నిక్ మీ లైఫ్ లో ట్రెమెండస్ రిజల్ట్స్ తీసుకురాబోతుంది. దట్స్ మై గ్యారంటీ. ఫ్రెండ్స్, అండర్స్టాండ్, సబ్ కాన్షియస్ మైండ్ ని మనం అర్థం చేసుకుంటే, సబ్ కాన్షియస్ మైండ్ ని మనం రీప్రోగ్రామింగ్ చేసుకుంటేనే మన లైఫ్ లో మనం అనుకున్నది సాధించగలము. లేదా అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్స్ హైలీ డిఫికల్ట్. ఎందుకంటే విల్ పవర్ ద్వారా, మోటివేషన్ ద్వారా మనం ఎక్కువ దూరం వెళ్ళలేము. బట్ సైన్స్ అర్థం చేసుకొని రీవైర్ గనక మన న్యూరాన్స్ ని, మన నర్వస్ సిస్టమ్ ని, మన సబ్ కాన్షియస్ మైండ్ ని రీవైర్ చేసుకుంటే చేంజ్ అనేది ఈజీగా ఉంటుంది, పాసిబుల్ గా ఉంటుంది. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, ఐఎమ్ కోచ్ నరేంద్ర అండ్ ఐఎమ్ ఎన్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఎక్స్పర్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సబ్ కాన్షియస్ మైండ్ ని మనం చేంజ్ చేయాలంటే ట్రిపుల్ ఆర్ టెక్నిక్ ని యూజ్ చేయాలి. సో అందరూ ట్రిపుల్ ఆర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్, మై డియర్. సో ట్రిపుల్ ఆర్ అంటే ఏంటి? సార్, నేను మూవీ చూసాను ట్రిపుల్ ఆర్ అనేది, రైట్? రాజమౌళి గారి మూవీ. బట్ ఇక్కడ ట్రిపుల్ ఆర్ టెక్నిక్ ఏంటి? లెట్ మీ హెల్ప్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఆర్ఆర్ఆర్. ట్రిపుల్ ఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఈ టెక్నిక్ లో బ్యూటిఫుల్ సైన్స్ ఉంటుందండి. ఈ సైన్స్ అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఆర్ ఏంటంటే రికగ్నైజింగ్ అవర్ ఓన్ ప్యాటర్న్స్. మనం కొన్ని ప్యాటర్న్స్ లో స్ట్రక్ అయి ఉంటాము. ఆ ప్యాటర్న్స్ ని ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ డే మీరు ఒక పర్టిక్యులర్ హ్యాబిట్ ని ఏదైతే ప్లే చేస్తున్నారో అదంతా కూడా మీరు ఒక ప్యాటర్న్ లో సెట్ అయ్యారు. చూడండి, మీకు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, లాస్ట్ 6 months నుంచి, లాస్ట్ 1 year నుంచి అదే బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ఎవ్రీ మంత్ అంతే అమౌంట్ మీ దగ్గరకు వస్తుంది. చూడండి, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఒక థర్మోస్టాట్ అనేది మన మైండ్ లో సెట్ అయింది. ఒక ఏసీకి ఎలాగైతే 25 degrees Celsius సెట్ చేస్తే అదే 25 degrees Celsius మెయింటైన్ అవుతుందో, అదే విధంగా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏ ప్యాటర్న్ అయితే మనం సెట్ చేసామో అదే కంటిన్యూస్ గా రిపీట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మంత్లీ ఇన్కమ్ 50,000 అయితే ఎవ్రీ మంత్ 50,000 రాగానే ఏం జరుగుతుంది? మీరు హార్డ్ వర్క్ మానేస్తారు, లేదా సైలెంట్ గా ఉండిపోతారు. చూడండి, ఒక సేల్స్ మెన్ ఎవ్రీ మంత్ తనకు ఒక 30 సేల్స్ లేదా 40 సేల్స్ టార్గెట్ పెట్టుకుంటే 40 సేల్స్ వరకు చాలా యాక్టివ్ గా ఉంటాడు. బట్ 40 సేల్స్ రాగానే ఆగిపోతాడు. అక్కడ ఏం జరుగుతుందంటే ఎంత ఇన్స్పిరేషన్ ఉన్నా, మోటివేషన్ ఉన్నా తను ఎక్కువగా వర్క్ చేయలేడు. బికాస్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ ప్యాటర్న్ సెట్ అయింది. అంత రాగానే ఆగిపోతుంది. మీ మనీ కూడా చూడండి, ఎవ్రీ మంత్ అంతే అమౌంట్ వస్తుంది. ఒకవేళ ఎక్కువ మనీ వస్తే సడన్ గా ఏదో ఒక ఖర్చు అవుతుంది, ఏదో ఒక ఎమర్జెన్సీ బయటకు వచ్చేస్తుంది అండ్ మీరు దాన్ని స్పెండ్ చేస్తారు. అక్కడ సెల్ఫ్ సబోటేజ్ అనేది జరుగుతుంది. సెల్ఫ్ సబోటేజ్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ టైంలో గ్రోత్ జరుగుతున్నప్పుడు మన ఓన్ బిహేవియర్, మన ఓన్ యాక్షన్స్ మనని ముందుకెళ్లకుండా చేస్తుంటాయి. అలా ప్రతి ఒక్కరు సెల్ఫ్ సబోటేజ్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్స్ అర్థం చేసుకోకుండా. సో ఫస్ట్ రికగ్నైజ్ ద థర్మోస్టాట్. మన ఓన్ థర్మోస్టాట్ ప్యాటర్న్స్ ఏంటి? ఎక్కడికి రాగానే మనం ఆగిపోతున్నాము? బిహేవియర్ అవ్వచ్చు, యాక్షన్స్ అవ్వచ్చు. సో మన ప్యాటర్న్స్ ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు మార్నింగ్ లో ఎలా ఉంటున్నాం, ఆఫ్టర్నూన్ లో ఎలా ఉన్నాం, ఈవినింగ్ లో ఎలా ఉన్నాం, మన ప్యాటర్న్స్ ఏంటి? ఒక పర్టికులర్ టైంలో ఒక పర్టికులర్ ఎమోషన్స్ లో ఉంటాం. మీరు చూడండి, కొంతమంది మార్నింగ్ చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు, ఇంకొంతమంది ఆఫ్టర్నూన్ లో, ఇంకొంతమంది ఈవినింగ్ లో. సో మీరు మీ ప్యాటర్న్స్ ఏంటో గమనించండి. సో ఫస్ట్ రికగ్నైజ్ ద ప్యాటర్న్. ఫస్ట్ ఆర్ ఏంటి? రికగ్నైజ్ యువర్ ఓన్ బ్లూ ప్రింట్, రికగ్నైజ్ యువర్ ఓన్ ప్యాటర్న్స్. సెకండ్ ఆర్ ఏంటంటే రిలీజ్ యువర్ పాస్ట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఆ పాస్ట్ ప్యాటర్న్ లోనే స్ట్రక్ అయి ఉంటారు. పాస్ట్ లో ఏదో ఒకటి జరిగింది, ఏదో ఒక తప్పు జరిగిపోయింది, ఏదో ఒక ఈవెంట్ జరిగిపోయింది, బిజినెస్ లాస్ అయ్యారు, జాబ్ లాస్ అయ్యారు, రిలేషన్షిప్ లో బ్రేకప్ అయ్యారు, సంథింగ్ హ్యాపెండ్. దాన్ని అక్కడే రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం పాస్ట్ రిలీజ్ చేయమో మన పాస్ట్ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ప్లే అవుతూ ఉంటుంది. మనం అదే రిపీట్ చేస్తూ ఉంటాము. అదే స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, యాంగర్, వర్రీ దాంట్లోనే ఉండిపోతాం. సో మన ఫ్యూచర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం పాస్ట్ నుంచి బయటకు వచ్చేసేయాలి. సో రిలీజ్ యువర్ పాస్ట్. ఈ రోజే చూడండి, ఏదైతే జరిగిందో ఇట్ ఈస్ గాన్. మీరేదో తప్పు చేస్తుంటారు, ఏదో అయిపోయింది, జస్ట్ లీవ్ ఇట్ అండ్ ట్రై టు నౌ సీ ఫార్వర్డ్. ఇప్పుడు మూవ్ అవ్వాలి, ఇప్పుడు ముందుకెళ్ళాలి. ఎందుకంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మన హ్యూమన్ బీయింగ్ లో ఉన్న ఒకే ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే, ఫ్రెండ్స్ రిమెంబర్ దిస్, మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మన లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేయొచ్చు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు
మనం అనుకున్న విధంగా మనం కాన్షియస్ గా చాయిస్ తీసుకుంటూ మన లైఫ్ లో ముందుకెళ్ళొచ్చు. దట్స్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. రిమెంబర్ దాట్. ఫస్ట్ ఆర్ రికగ్నైజ్ యువర్ ఓన్ ప్యాటర్న్స్. ఏ ప్యాటర్న్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి దాన్ని గమనించండి. సెకండ్ ఆర్ రిలీజ్ యువర్ పాస్ట్. అండ్ థర్డ్, రీవైర్ యువర్ న్యూరాన్స్. థర్డ్ ఆర్ ఏంటి? రీవైర్ యువర్ న్యూరాన్స్. కొత్త హ్యాబిట్స్ ని స్టార్ట్ చేయండి, కొత్త ప్యాటర్న్స్ లోకి వెళ్ళండి. ఎప్పుడైతే మనం కొత్త హ్యాబిట్స్ లోకి వెళ్తుంటాం, కొత్త న్యూరాన్స్ వైర్ అవుతున్నాయి, కొత్త న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి. ఆ కొత్త న్యూరాన్స్ ఏం చేస్తుంటాయి? కొత్త న్యూరాన్స్, కొత్త నర్వస్ సిస్టమ్ మనం ఒక కొత్త ప్యాటర్న్ లోకి తీసుకెళ్తుంటుంది. ఇట్లా మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న పవర్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ 3R టెక్నిక్స్ ని మీరు ఈ రోజు నుంచే ఫాలో చేయండి. దీని గురించి ఇంకా చాలా డీటెయిల్ గా ఉంటుంది ఎన్ఎల్పిలో, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లో. బట్ ఈ రోజు నుంచి ఫస్ట్ మీ ఓల్డ్ ప్యాటర్న్స్ ఏంటి గమనించండి, అండ్ పాస్ట్ రిలీజ్ చేయండి. అండ్ నౌ రీవైర్ యువర్ న్యూ నర్వస్ సిస్టమ్. కొత్త హ్యాబిట్ స్టార్ట్ చేయండి. బుక్ రీడింగ్ స్టార్ట్ చేయండి ప్రతిరోజు. ఎవ్రీ డే కొద్దిగా తొందరగా నిద్రపోండి, కొద్దిగా ప్రొద్దున మార్నింగ్ లేవండి. 5 AM క్లబ్ లో జాయిన్ అవ్వండి. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ 5 AM క్లబ్ అగైన్ బ్యాక్. సో మెడిటేషన్ స్టార్ట్ చేయండి, గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడం స్టార్ట్ చేయండి, విజువలైజేషన్, అఫర్మేషన్స్, ఈఎఫ్టి. ఎప్పుడైతే మనం కొత్త టెక్నిక్స్ ని ఫాలో చేస్తున్నామో మన బ్రెయిన్ ఏం చేస్తుంది? దాన్ని రీవైర్ చేసుకుంటుంది, దాన్ని అబ్సార్బ్ చేసుకుంటుంటుంది. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్ ని మనమే క్రియేటివ్ గా, కాన్షియస్ గా డిజైన్ చేసుకుంటూ ఉండాలి. దీంతో పాటు ఇంకొక టెక్నిక్ ఉందండి. ఐఎమ్ టెలింగ్ యూ, వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్, దెర్ ఆర్ 3 వేస్ మన సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామింగ్ చేయండి అంటే ఈ 3 టెక్నిక్స్ ని మీరు ఫాలో చేయాలి. ఈ రోజు నుంచి పడుకునే ముందు మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాని గురించి మీరు ఆలోచించాలి. జస్ట్ పడుకునే ముందు మీరు టీటా స్టేట్ లోకి వెళ్తుంటారు, అల్ఫా స్టేట్, టీటా స్టేట్ లోకి వెళ్తుంటారు. సో పడుకునే ముందు మన లాస్ట్ థాట్ ఏదైతే ఉండాలి అది పాజిటివ్ గా ఉండాలి. మనం ఏదైతే కావాలనుకుంటున్నాం దాని గురించి ఆలోచించాలి. సో జస్ట్ పడుకునే ముందు మన ఎమోషన్స్ ఎలా ఉండాలి? పాజిటివ్ గా ఉండాలి. మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో ఆ ఎక్స్పీరియన్స్ లో మనం చూస్తూ ఉండాలి పడుకునే ముందు. అండ్ ద సబ్ కాన్షియస్ మైండ్ యొక్క లాంగ్వేజ్ ఏంటి? ఫీలింగ్స్, పిక్చర్స్. ఆ పిక్చర్ ని చూస్తూ ఉండాలి. నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 1 year లో మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏం ఏం కావాలనుకుంటున్నారు అది మీ దగ్గరకు ఆల్రెడీ వచ్చింది. దాన్ని విజువలైజ్ చేయండి, దాన్ని మీ మైండ్ లో చూడండి. అండ్ స్లోగా నిద్రలోకి జారుకోండి. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ రాత్రంతా దానిపైన పని చేస్తూ ఉంటుంది, దానిపైన వర్క్ చేస్తూ ఉంటుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ టీటా స్టేట్ లో ఉన్నప్పుడు ఏదైతే మనం ఫీడ్ చేస్తామో అది లాంగ్ టర్మ్ లో సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అవుతుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక కొత్త థాట్ గురించి ఆలోచిస్తుండే, కొత్త హ్యాబిట్ ని మనం బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. కొత్త హ్యాబిట్ ఎందుకు బిల్డ్ చేసుకోవాలి? అది బుక్ రీడింగ్ అవ్వచ్చు, గ్రాటిట్యూడ్ రావడం అవ్వచ్చు, ఎక్సర్సైజ్ చేయడం అవ్వచ్చు. చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. 2 minutes ఎక్సర్సైజ్ తో స్టార్ట్ చేయండి, 3 minutes ఎక్సర్సైజ్ తో స్టార్ట్ చేయండి. ఒక బుక్ లో కొత్త 1 page మాత్రమే రీడ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ డూ ఇట్ విత్ రిపిటేషన్. సేమ్ టైంలో స్టార్ట్ చేయండి. బ్రెయిన్ లో ఏం జరుగుతుందంటే న్యూరాన్స్ ఏవైతే ఫైరింగ్ జరుగుతాయి, దే ఆర్ వైర్డ్ టుగెదర్. ఎప్పుడైతే మనం కంటిన్యూస్ గా ఒక హ్యాబిట్ ని ప్రతిరోజు ఒకే పేజ్ రీడ్ చేయండి, ఓన్లీ 1 page బుక్ రీడింగ్, ఓన్లీ 2 minutes ఆఫ్ గ్రాట్యూడ్ ఎక్సర్సైజ్. మీరు భోన్ చేసేటప్పుడు, తినేటప్పుడు జస్ట్ ఒక 2 minutes క్లోజ్ యువర్ ఐస్ అండ్ సే గ్రాటిట్యూడ్ టు ద ఫుడ్. ఎందుకంటే ఈరోజు మీరు ఫుడ్ తింటున్నారు అంటే ఇట్ ఈస్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, ఫార్మర్ అండ్ సో మెనీ పీపుల్, డిస్ట్రిబ్యూటర్స్. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ స్టార్ట్ చేయండి. ఒక్కొక్క హ్యాబిట్ ని కొత్త థాట్ ని స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే దీన్ని మనం కన్సిస్టెంట్ గా చేస్తుంటామో కొత్త బిహేవియర్ స్టార్ట్ అవుతుంది, కొత్త యాక్షన్, కొత్త థాట్ ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది. అలా మన మైండ్ ఆటో పైలట్ మోడ్ లోకి వెళ్తుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఆటో పైలట్ మోడ్ అంటే ఏంటి? ప్రతిరోజు మీరు బ్రష్ చేస్తూ ఉంటారు, కరెక్టా? బ్రష్ చేసేటప్పుడు మీరు ఎన్నిసార్లు లెఫ్ట్ సైడ్, ఎన్నిసార్లు రైట్ సైడ్ అని చూస్తున్నారా? ఎంత పేస్ట్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. ఎందుకంటే అదంతా కూడా ఆటో పైలట్ మోడ్ లో జరుగుతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైనా సరే ఆటో పైలట్ మోడ్ లోకి తీసుకెళ్తూ ఉంటుంది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ వాట్? డూ సంథింగ్ యూ హ్యావ్ నెవర్ డన్ బిఫోర్. ఎస్, మీరు ఎప్పుడు చేయనివి కొత్తగా స్టార్ట్ చేయండి. ప్రతిరోజు ఒక 5 minutes డాన్స్ చేయండి. ప్రతిరోజు నేచర్ లోకి వెళ్ళండి, ఒక 5 minutes నేచర్ తో టైం స్పెండ్ చేయండి. ప్రతిరోజు మిర్రర్ ముందుకు వెళ్ళండి, మిర్రర్ ముందుకెళ్ళి మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. సో డూ సంథింగ్ యూ హ్యావ్ నెవర్ డన్ బిఫోర్. ఎందుకంటే ఇప్పుడు మైండ్ దగ్గర చాయిసే లేదు. మీరు కొత్తవి చేస్తున్నారు కాబట్టి కొత్త కనెక్షన్ స్టార్ట్ అవుతాయి. కొత్త కనెక్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంటుందో మీ సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు కొత్త సిగ్నల్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సైంటిఫిక్ బేస్డ్ టెక్నిక్స్. సైన్స్ అర్థం చేసుకుంటేనే మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం చేంజ్ చేయగలుగుతాము. లేదంటే ఓన్లీ విల్ పవర్ ద్వారా, మోటివేషన్ ద్వారా మనం ఎంత అనుకున్నా మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం చేంజ్ చేయలేము. సో ఈ రోజు నుంచి ఫాలో చేయాల్సిన టెక్నిక్ ఏంటి? కొత్త హ్యాబిట్స్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. 2 minutes, 3 minutes బుక్ రీడింగ్ తో స్టార్ట్ చేయండి.
గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేయండి, ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయండి. కొత్తవి ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మైండ్ దగ్గర వేరే ఆప్షన్ లేదు, కొత్త న్యూరల్ కనెక్షన్ స్టార్ట్ అవ్వాల్సిందే. రైట్? మీ ఓల్డ్ ప్యాటర్న్ని గమనించండి, సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న బిలీఫ్స్ని గమనించండి, సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ప్యాటర్న్స్ని బ్రేక్ చేయండి, కొత్త ప్యాటర్న్స్లోకి వెళ్ళండి, కొత్త బిహేవియర్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు డిప్రెషన్లోకి వెళ్తున్నారా? ఒకసారి గమనించండి. ఇప్పుడు మీరు డిప్రెషన్లోకి వెళ్తున్నప్పుడు మీరు మీ ఐ సైట్ కిందికి చూస్తూ ఉంటారు. డిప్రెషన్లోకి వెళ్ళాలంటే మీ మైండ్లో కొన్ని నెగిటివ్ థాట్స్ వస్తూ ఉండాలి, నెగిటివ్ ఫీలింగ్స్ వస్తుండాలి, బాడీ కొద్దిగా కిందికి రావాలి. అప్పుడు మాత్రమే మనం డిప్రెషన్లోకి వెళ్తాం. మరొక పని చేయండి, పైకి చూడండి, కొద్దిగా అనండి, కొద్దిగా యునో డూ సమ్ ఫన్నీ మూమెంట్స్. ఒక్కసారి మీరు ఆలోచించండి, నెగిటివ్ మూమెంట్ పాజిటివ్ మూమెంట్ గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళడానికి ట్రై చేయండి. అలా అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక డిస్రప్షన్ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తున్నాం. డిప్రెషన్లోకి వెళ్ళాలి అంటే ఒక ఫిజియాలజీ ఉండాలి, మైండ్లో ఒక థాట్ రన్ అవుతూ ఉండాలి, ఒక విధంగా నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉండాలి. అప్పుడు మాత్రమే డిప్రెషన్లోకి వెళ్తాం. మరి డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఎస్, పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి, పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఉండాలి. ఈ విధంగా ప్రతి దానికి సైంటిఫికల్గా ఎన్ఎల్పిలో లేదా లా ఆఫ్ అట్రాక్షన్లో లేదా యూనో మన ఈ సైన్స్ ప్రకారంగా మనం వెళ్తూ ఉండాలండి. అండ్ రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు లెర్న్. ఎందుకంటే ద డే వీ స్టాప్ లెర్నింగ్, ఎప్పుడైతే మనం నేర్చుకోవడం ఆపేస్తామో మన లైఫ్లో గ్రోత్ ఆగిపోతుంది. ఫ్రెండ్స్, ఒక బ్యూటిఫుల్ వర్క్ షాప్ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఫర్ దాట్ వీ వాంట్ 10,000 సబ్స్క్రైబర్స్. ఎస్, ఇమీడియట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోలు షేర్ చేయండి అండ్ లెట్ దెమ్ సబ్స్క్రైబ్ సో దట్ వీ కెన్ స్టార్ట్ దిస్ న్యూ వర్క్ షాప్. ఫ్రెండ్స్, కంటిన్యూస్గా నా కోర్సెస్ జరుగుతూనే ఉంటాయి, నా వర్క్ షాప్స్ హోపోనోపోనో, అడ్వాన్స్ మైండ్ మాస్టరీ, ఎన్ఎల్పి వర్క్ షాప్ జరుగుతూనే ఉంటాయి. So please join the Telegram group and subscribe to this channel. And you know what to comment. I'm sorry, please forgive me. Thank you. I love you. And I am ready to program my subconscious mind. And you type JND. See you in the next video. Subscribe and share it with your family members. And please comment and like this channel. Thank you so much. Love you all. I'm sorry. Please forgive me. Thank you. I love you.